కాలు వస్తుందా? నీకు అప్పుడే చెప్పినా విన్నావా ఇది ఇంత పెద్ద బండి వద్దని? ఇప్పుడు చూసిన వాడు పడ్డాడు దవాఖాన పాలే. ఇప్పుడు ఎట్లా చెప్పు? పడ్డందుకన్నా బాగాలేదు, పెద్ద బండి అన్నందుకు నాకు మస్తు బాగా అనిపిస్తుంది. దొడ్డికెడుతుంది, అత్త అవుతలేదు, పోతేనే వత్తలేదు, కడుపంతా విసికినట్టు అవుతుంది. ఆప్ తాగలేదు, మావాడేమో ఇంటికాడ ఆప్ తాగలేదు, వచ్చిండు బెడ్ మీద పడ్డాడు. ఎంత పని చేస్తురా, ఎక్కడ పడ్డావురా, ఎంత పని అయిపోరా, నీకేం కట్టవచ్చరా బాలరాజు? ఓ బాలరాజు ఏం కట్టవచ్చరా? ఇంటికి పోదలిగినారా? నీకోసం పచ్చి పడ్డాని తెచ్చిండ్రా, నీకు ఇష్టం కాదురా. ఓ బాలరాజు లేవురా, బాలరాజు లేవు, లేవడు లేతాడు, బాలరాజు లేవురా, లేవడంటే లేతాడు, బాలరాజు లేవు, లేవురా, లేవడంటే లేతాడంటే లేవురా, బాలరాజు లేతాడు, లేవడు లేతాడు, లేవడంటే లేతాడు. నువ్వు అంతగానే ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చిండు, మత్తులు అటే ఊపిరి అడక పానం లేతాడు. లేస్తాడో లేకడో నా కడపైతే కటకట కాల్ చేశాక బాలరాజు లేవురా, ఓ బాలరాజు లేవు. లేచిండు, లేచిండా లేచిండా? లేచిండా లేచిండా అంటారు. చెవులలో చెట్టు మొలిచినాయా, కనలో కాకులేరినాయా, అడిగిందే అడుగుతాను. మా ఆయన పడ్డది, లేచిండి చూస్తాన్నాం. ఏమైంది నాకు? పెద్ద ఆపరేషన్ అన్న పిల్ల తల్లిని చూసినట్టు చూస్తారు. మంచిగానే ఉన్నాయి కదా. నువ్వు మంచిగానే ఉండవు, నువ్వు అంటే మేము మంచిగా ఉంటలేవు. నేనేం చేసినా? నువ్వెందుకు వచ్చినావు? నిన్నెవరు రమ్మన్నారు? మనోడు మంచిగా లేకుండా రారా? పెద్దవాడి చోయన పిలుస్తూనే వచ్చటానికి. ఏం చేసినా అడగకి, ఇంకా సైకిలే చక్కగా దొక్కడానికి బండి కొనిచ్చిన, అదే నేను చేసిన తప్పు. అంతా నీ గొడవ చేయాలంటే నేనేం చేసినా? ఈయనకి నడప రాకపోతే మరి నేను నడపాను ఏంది? నా వల్లనే ఇట్లా అయిందంటే నేను ఈ నుంచి వెళ్ళిపోతా, నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? పోవే పో, నీ వల్ల నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నా జుట్టు అమ్మా, నా జుట్టే అమ్మా, నా జుట్టు ఏమైంది? నా గుండె చిన్ని 6 నెలల నుంచి పెంచుకుంటున్నా మంచి జుట్టు. అమ్మా నా జుట్టే, అబ్బాయి ఎవరు చెప్పిన జుట్టు తీయమని. ఇప్పుడు నా ఎన్నికలు పెరగాలంటే బాగా రోజులు నా గుండె ఇచ్చిందా లైలో. నేనే చేసిన. ఇట్స్ మీ మెడికల్ మల్లికార్జున పాయా బోటి బేజా నది బుక్క ఆల్ ఇన్ వన్ స్పెషలిస్ట్. అమ్మా ఈడవడే దినాల కూరలు అంటే వాళ్ళు ఎక్కున్నాడు. ఆయన గీతోట నాకు ఆపరేషన్ చేయించింది. నన్ను నల్లడు ఉందా? ఫ్రై చేసుకుంది నా నల్ల మగపోడా. దినానక్కడ కూర కాదు, నాకు మటన్ అంటే మస్తు ఇష్టం. అందుకే ఆపరేషన్ చేసే పాటలకు నేను ఆ పేర్లు పెట్టు. ఇంకోటి, నేను అల్లేడు ఏడవలే, నీ దగ్గర నారాజు అంటే గుర్తొచ్చేది. నారాజు అన్నయ్య నజీరు అన్నయ్య మంచి సాంగ్ విను, అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది. నారాజు కాదు, నా మనోడి గిట్ట మంచి కాకపోతే గాజు ఒక్క పట్టి ముద్ద కూర్చుతే గావు అనాలి. అద్దులు మంచి చేస్తానుగానే ఉన్నా, చేత మటన్ అంటే అంత మంచిగా చేస్తా. మా కొడుకు ఏమైంది సార్? ఇంటికి పోవచ్చా మేము? మీ వానికి ఏమైందంటే ఒర్రి ఏంది నాకా?
పోతే ఇంటికి పోయి మందు పెట్టుకొని పండుగని నా మనవడు మంచిగా అయినట్టేనా? అయ్యిందా అంటే అయినట్లే కానీ ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలి. ఏంటిదా ముచ్చట? ఇప్పుడు మీ మేక ఉంటుందా? ఉంటుంది. దాని మెదడు ఉంటుందా? ఉంటుంది. దాంట్లో పురుగు ఉంటుందా? పురుగు ఉంటుంది, అది పురుగు కూడా కొడుతుంది. ఫస్ట్ మామూలుగా ఏందో ఆ ముచ్చట చెప్తుందరా. ఆత్రం ఎందుకు ఆచార్యపుత్ర, ఆత్రం ఎందుకు ఆచార్యపుత్ర, చెప్తావు. చెప్పుతుందరా. మీ పోరడు కింద పడ్డాక గుండుకు పొక్కబడి మెదట్లకు పురుగు చొచ్చి బెందడు దావి బేస్మెంట్ వేసుకొని ఉండేసరికి బెందడు తీసి పురుగును బొందబెట్టిన, ప్లాస్టరింగ్ వేసి పట్టి కట్టిన, ప్లాస్టరింగ్ వేసి పట్టి కట్టిన. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బాబు నిజం చెప్పే, అగ్గో కత్తుండని అంగట్లా పురుగుల మందు అమ్ముకునేటువంటి తీసుకొచ్చినావు కదా? అంటే పురుగుల మంది అనుకోడా? ఏ బాబు ఎక్కువ మాట్లాడినావు అనుకో ముక్కులో కట్టే కూర్చి తలకాయ మార్చినట్టు మాడతామనుకోవడం, తలకాయ మార్చినట్టు మాడతామనుకోవడం. సరే కానీ మావారికి మంచిగా అయినట్టేనా? చేసినా కానీ గొర్రెకు పురుగు మెసేజ్ ఎట్లా చేస్తుందో బీవానికి మెదట్లా ఎత్తురు అదనప్పుడు అట్లా బిత్తిరి బిత్తిరి చేస్తాడు. మంచిగా చూసుకోరు. వెళ్ళొత్తా మటన్ తినేయాలి, మటన్ తినేయాలి. అవు డాక్టర్, మీ పేరు మెడికల్ మల్లికార్జున అని ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకా? ఎందుకంటే నేను అక్కడనే మందులం కూడా ఈ పని నేర్చుకున్నాను కాబట్టి వెళ్ళొస్తా. ఆయనకి ఏం తెలియదు. తోడుకొని టెంట్ వేసుకొని పసర మందులు అమ్ముకోవడం తిరుగున్నాడు. నేను మంచిగా చేస్తా. నిన్ను అబ్బా నీకు దండమే. వాడే ఇప్పటిదాకా మెదడు ఫ్రై చేసిండు, మళ్ళా నువ్వా? నాకు ఒక బాబా తెలిసినోడు ఉన్నాడు. వీడేమో తొక్కొచ్చాను, దయ్యం పట్టినట్టుంది. ఆడిని తీసుకుపోయి మంచిగా చేపిస్తా. సరే కానీ మంచిగా చూపెట్టు. రాత్రి దాకా తిరుగుతా దయ్యాలు పట్టకపోతే అమ్మాయిలు పడతారా? ఇక అమ్మాయిలు పడతారా? ఇక నేను పోతున్నా. సరేగా నువ్వు కూడా అప్పుడు ఏం చేస్తావు రా. ఇక నాకేం కాలేదే, మంచిగానే ఉన్నా. నువ్వు పావుసేరు తాగి పండుగ పో. నీకేం తెలియదు. ఏదో దయ్యం నువ్వు గుంజుగా పోయింది. ఉల్లాసం మనమని నువ్వు కింద పడతావా? అంతే అంటావా? నాకు కూడా పడేటప్పుడు ఏదో గుంజుకుపోయినట్టు అనిపించింది. నిజమే అంటావా? నాకు సత్యనాశనం కాను. ఒక్కరు పడతాను, కొట్లు పెడతాను, పైసలు తింటాను. పోయా. అవునే, అట్టిగా నా జుట్టు కాడి చేసిండు. హీరో లెక్క ఉండేటోళ్ళు హీరో లెక్క అయినా ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఇంటికి మళ్ళీ వస్తాయి కానీ బాబా దగ్గర పోదాంపా. బండి బండికే ఎట్లా పోతాం మరి? ఆటో పోదాం. అంటే బొచ్చాడు పైసలు పెట్టుకోతావా? ఇప్పుడు బండి వాళ్ళు నడుతుంది మరి. నేను నడపరా? అవ్వా నువ్వు నా బండి నడుపుకుంటా పోయినావు అనుకో, ఉన్న ఈ మంచి కాలు కూడా ఎందుకు ₹1,00,000 ఎట్లు పట్టుకొని కాలు వదిలిపోయినా దానిలో పత్తి మొత్తాలు వేసుకొని వచ్చి అది పెట్టనా? నడుపుతా చూడు. ఎక్కువ మంచిగా పట్టుకో. పట్టుకున్నా. నేను నడుపుతా, ఏం భయపడకు. సరే. ఈడవడే హోటల్లో మెనూ రాసుకున్నట్టు రాసుకున్నాడు. ఆ స్వామిని అట్లా అనద్దు, తప్పు చెంపలేసుకో. గిట్లా నీకు తెలిగే సక్కరాదు, హిందీ అవసరమానే? నీకా నాకా రాంది? సరే సరే నీకే తెలుసుపా. ఈడేంది గింత ఘోరంగా చూస్తాడు? తింటాడేంది? పొద్దు పొద్దుగాల మావ లెక్క నువ్వు కూడా షేర్ గుద్దిన ఏంది? పండగ మావ ఉన్నది పక్కన నేనున్నా. ఆవు ఆవు అంటున్నావు. ఏంటి మమ్మీ ఎవడీడు?
ఆవో అంటే ఆవు బర్రె కాదే, మిమ్మల్ని లోపలికి రమ్మని వెళ్తానా. మిమ్మల్ని ఆవు అంటే ఆవు ఫీల్ అవుతాయి మళ్ళీ. ఇగో ఆసినేను మావానికి నెత్తరు అంతలేదు, తలకాయకు పురుగు పట్టింది తప్పు పట్టుకోకు, తలకాయ మంచిగా లేదు. వాచ్మన్ కాదు, కాపర్ని కాదు, కాబే బాబాని. నేనేం చేయాలి? ఆడు ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకు అర్థం కాలే. ఇంగ్లీష్ కాదు, హిందీ సాప్. ఫస్ట్ దీన్ని కాదు, భాషలు కనిపెట్టినా అనాలి. ఊరికొక భాషను కనిపెట్టి చచ్చిండు. అప్పుడే కుండతారా నోరు దురద పెడతాను నీకు. దురద పెడతాను గోకు. ఇస్తాను అంతే. అయిపోయిందా మీ దురదా గజ్జి? లేకుంటే నన్న చిగోకుమంటారా? ఈడేందవ్వా 3 మతాల దయ్యాలతో పొత్తు పెట్టుకున్నట్టున్నాడు. అది పొత్తే పెట్టుకుంటది, లేకుంటే ఇత్తే పెట్టుకుంటది, మీకెందుకు? తుమారుకో క్యా ప్రాబ్లమే? బాబా మీరు ఏమన్నా పెట్టుకోని కానీ మావానికైతే మంచిగా పెట్టుండ్రి. అవ్వోయ్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బొట్టు పెట్టి మంచిగా చేయవని అంటున్నా. ఓహో బొట్టు పెట్టమంటున్నావా? నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. మీది ఏం ఫికర్ చేయకండి. ఊపర్ భగవానే నీచే మే హే. బోలో జుబా కేసరి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ఓ సైతాన్, చెప్పు మంది అజయ్ దేవన్ ఆడు కాదు, మీ బాధ చెప్పుండ్రి. స్వామి బండికెళ్ళి వాడ్డాడు, అప్పడుసుంది, కాళ్ళు ఉంటలేదు, మంచిగా ఉంటలేడు. స్వామినికి దండం పెడతా, కాళ్ళు మొక్కుతా, కొంత మంచిగా చెయ్యండి. అబ్బా అది అట్లా కాదే, కాలు మొక్తా బాంచన్ గిట్లా అంగి మొక్తా. అప్పుడు చంపినవు గానే బాబా గిట్ల చేస్తాడు, ఆగం గిట్ల చేస్తాడు, కొంత మంచిగా చెయ్యండి, దండం పెడతా. సరే నేను చూస్తా. ఇటు వంగు కొంచెం. సచ్చిరా తంతే దెబ్బ తాకుతుంది అని దయ్యం పోతుంది ఎక్కడన్నా. పిత్తిరి బాబా ఉన్న మిత్రు బాబు వంగమ్మని తిరిగి వంగమ్మనిలే, తలకాయ ఇక్కడ పెట్టు అని చెప్పిన. ఇటు వంగు. ఎందు బాబా మసాజ్ కూడా చెప్తారా? సైడ్ బిజినెసా? నోరు కూడా ఇవాళ అది వీని పట్టుకుంది. ఏది పట్టుకుంది? అది వదలా అంటుంది. అదే అవుతుంది దొంగ ముండా ఓసిడి పోటీ. దాన్ని వచ్చే సాంబార్ పోయా. దానికి నచ్చిన పని ఏదో చేసి ఉంటారు, అందుకే ఆ బొందల గుంజుకపోయింది. చెప్పు ఏం చేసినావు? ఎవరితో? నేనేం చేయలే ఎవరితోటి. నీది అబద్ధం చెప్తుంది, దాంతో ఏదో చేసి ఉంటుంది నీది. చెప్పు ఏం చేసినావు? నేనేం చేయలే, అట్లా ఒకసారి ఒక ముద్దు ఇచ్చింది అంతే. అరే ఓ సైతన్క బేటే, నేను అడిగింది ముద్దుల గురించి, దాని తర్వాత వచ్చే గుద్దుల గురించి కాదు. నేను అడిగింది నీకు జరిగిన సమస్య గురించి, అది చెప్పు ముందు. చెప్పింది ఎవరి గురించి? నీకెందుకు అవసరమా? నీ పెళ్లి ఎత్తావు. నేను బైక్ తోటి స్టంట్ చేసిన అంతే, బైకే బొందల గుంజుకుపోయినట్టు అనిపించింది నాకు. అయితే అది ఎక్కడో లేదు. మరి ఎక్కడుంది? మరి అది ఆ బండిలోనే ఉంది. ఆ బండి ఒక శపించబడిన గాడి. హాయ్ గైస్, ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. సరే అనుకుంటేనే చేయండి, ఎప్పటికైనా మీ పట్టే ఉంటా.